చికెన్ బ్రెడ్ పకోడా తయారు చేసుకుంటున్నాం. కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి. జస్ట్ కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడికించుకున్న చికెన్ని చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాను. బోన్లెస్ చికెన్ని ఫస్ట్ మనం ఉడికించుకోవాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, ధనియాలు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించిన గుడ్డు, బీట్ చేసుకున్న గుడ్డు, పచ్చిమిర్చి, పసుపు, వాము, కొత్తిమీర, శనగపిండి, సైడ్స్ కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలు. సో ఫస్ట్ పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకోండి. నూనె కాస్త వేడెక్కిన తర్వాత కాస్త జీలకర్ర, ధనియాలు నూనెలో మంచిగా వేగాలి. డైరెక్ట్గా ధనియాలు వేసేసాను. మధ్య మధ్యలో వేగిన ధనియాలు తగులుతూ ఉంటే బాగుంటుంది. సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసేద్దాం. జస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఉల్లిపాయలు వేగితే సరిపోతుంది. బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మనం చేస్తున్నది చికెన్ బ్రెడ్ పకోడా కదా. ఇలాంటివి ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఎక్కువ చికెన్ పెట్టాల్సిన అవసరం లేదండి. కొంచెం చికెన్లోనే మనం ఎక్కువగా స్టార్టర్స్ చేయొచ్చు అనమాట. సో ఫంక్షన్కి వచ్చినప్పుడు ఫుడ్ స్టార్ట్ చేసేదానికన్నా ముందు ఏదైనా నాన్ వెజ్ స్టార్టర్స్ చేయాలి అనుకుంటే ఇది ఆప్షన్గా తీసుకోవచ్చు. సేమ్ చికెన్ ప్లేస్లో మీరు పన్నీర్ యాడ్ చేసుకుంటే పన్నీర్ బ్రెడ్ పకోడా అయిపోతుంది అనమాట. పన్నీర్తో ఆల్రెడీ మనం బ్రెడ్ పకోడా చేసేసాము. ఇప్పుడు మనం చేస్తుంది చికెన్తో అనమాట. బంగాళాదుంపని ఉడికించి కూడా మనం బ్రెడ్ పకోడా తయారు చేసుకోవచ్చు అండి. చాలా ఈజీగా ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు నార్త్లో వెళ్తే కనుక ఈవినింగ్ మనం ఇక్కడ మిర్చి బజ్జీ ఎలా తింటామో అటు సైడ్ బ్రెడ్ పకోడా చాలా చాలా ఫేమస్ అనమాట. మధ్యలో బంగాళదుంప ఉడికించి పెడతారు, పన్నీర్ స్టఫింగ్ ఉంటుంది, శనగల స్టఫ్ కూడా ఉంటుంది. నేనైతే 2 తిన్నాను. పన్నీర్తో ఒకటి తిన్నాను, శనగలతో చేసిన స్టఫింగ్తో బ్రెడ్ పకోడా తిన్నా. 2 చాలా బాగున్నాయి. దాంతో స్వీట్ చట్నీ కాంబినేషన్ ఇస్తారు, అలాగే గ్రీన్ చిల్లీతో తయారు చేసిన చట్నీ ఇస్తారు. బ్రెడ్ పకోడా అయినా ఏదైనా సరే ఖచ్చితంగా పక్కన వేయించిన పచ్చిమిర్చి కాంబినేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఈవినింగ్ టైంలో ఆలు బోండా ఉంటుంది. అండ్ సమోసాల్లో చాలా చాలా రకాల సమోసాలు నేను నార్త్ వెళ్ళినప్పుడు చూసా. సమోసా మధ్యలో బూందీ పెట్టి చేసిస్తారు, అలాగే సేవ్తో కూడా చేసిస్తారు. మనం మామూలుగా నవరత్న మిక్చర్ చేసుకుంటాం కదా, దాన్ని కూడా సమోసా మధ్యలో పెట్టేసి రకరకాల సమోసాలు చేస్తారనమాట. కొన్ని స్వీట్ సమోసాలు ఉంటాయి, కొన్ని మసాలా సమోసాస్ ఉంటాయి. నార్త్ సైడ్ ఎక్కువగా ఇంకా మార్నింగ్ టైంలో వాళ్ళు బజ్జీలు కూడా బ్రేక్ఫాస్ట్లో తింటారనమాట. సో ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ మటుకి కొంచెమే, ఎక్కువ వేసుకోకూడదు. ఎందుకంటే ఇది లోపల స్టఫింగ్ కోసం చేస్తున్నాం కదా. బ్రెడ్కి మొత్తం ఆయిల్ పట్టేసుకుంటుంది. కొంచెం లైట్గా ఇవి వేగడానికి బేస్ కోసమే మనం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్నాం కదా ఉడికించిన చికెన్ ఇందులో వేయాలన్నమాట. ఉప్పు నేను ఆల్రెడీ వేసేసాను. సో ఇప్పుడు చికెన్ వేసేసాం కదా, స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో కాస్త గరం మసాలా, బాయిల్ చేసుకున్న ఎగ్ని మనం గ్రేట్ చేసుకోవాలి. బాయిల్డ్ ఎగ్ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది అండ్ క్వాంటిటీ పెరుగుతుంది. మనకి మంచిగా రౌండ్గా ఆ బేస్ కూడా వస్తుంది అన్నమాట. బైండింగ్ చేసుకోవడానికి ఈజీగా కూడా ఉంటుంది. అందుకే ఎగ్ బాయిల్డ్ ఎగ్ వేస్తున్నాను అండ్ బీట్ చేసుకున్న ఎగ్ కూడా వేస్తున్నాను. ఇందులోనే కొత్తిమీర వేసి మొత్తం మిక్స్ చేసేద్దాం. ఇవన్నీ బైండ్ అవ్వడానికి ఇందులో మనం బీట్ చేసుకున్న పచ్చిగుడ్డు వేస్తున్నాను. సగం గుడ్డే మిక్స్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు లోపల పెట్టడానికి స్టఫింగ్ రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ అంతా సందడిగా ఉంది. ఒకసారి ఇవన్నీ క్లీన్ చేసేసుకొని ఆయిల్ కూడా ఇటు పెట్టేసుకొని పకోడా ఎలా చేయాలో చూద్దాం. పొయ్యి మీద ఆయిల్ పెట్టేద్దాము. ఇది వేడెక్కే లోపల శనగపిండిని మిక్స్ చేసుకున్నాం.
ఇందులో కాస్త వాము, కొద్దిగా పసుపు, ఇంకా తినే సోడా అండ్ శనగపిండికి సరిపడా ఉప్పు. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకొని నీళ్ళు వేసేద్దాం. మరీ పల్చగా కాదు. పిండిని తడిపేసుకోవాలి. ఫస్ట్ పిండిని తడిపేసుకున్న తర్వాత బ్రెడ్లో మనం చికెన్ స్టఫింగ్ పెట్టుకుందాం. ఇప్పుడు సైడ్స్ కట్ చేసిన బ్రెడ్ ముక్కల్ని తీసుకొని చికెన్ స్టఫింగ్ని మధ్యలో ఇలా పెట్టేసుకోండి బ్రెడ్ మీద. పచ్చిగుడ్డు వేసాం కాబట్టి కొంచెం వేడి తగలగానే ఆటోమేటిక్గా అంటుకుంటుంది, స్టఫింగ్ బయటికి రాకుండా. అది యూస్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు బ్రెడ్ ముక్క పైన బ్రెడ్ ముక్క పెట్టి క్లోజ్ చేసేసుకోండి ఇలా. ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకుంటున్నా. చాలా జాగ్రత్తగా మిడిల్లో కట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, లోపల మంచి మనకి స్టఫింగ్ పెట్టుకొని శనగపిండిలో ముంచేయండి. తీసి మెల్లిగా వేడి నూనెలో వేయండి. నూనె మటుకి మరీ వేడిగా ఉండకూడదు, అలానే చల్లగా ఉండకూడదు. ఇలా రోల్ చేసేయాలి వెంట వెంటనే, అప్పుడు మీకు కరెక్ట్గా పిండి పట్టుకుంటుంది అన్నమాట. ఒకవైపు మంచిగా వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలన్నమాట. చూడండి ఎంత కరెక్ట్గా షేప్లో మనం చేసామో. కట్ చేసి చూపిస్తాను మధ్యలో స్టఫింగ్ ఎలా ఉందో. ఒక సైడ్ వేగాక రెండో వైపు తిప్పుదాం. ఈ లోపల ఇక్కడ ఉన్న సందడంతా తీసేద్దాం. మధ్య మధ్యలో తిప్పుతూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వేగిపోయాయో. ఒక రెండు తింటే అసలు ఫుల్ అయిపోతుంది టమ్మీ. సో ఒకసారి నేను మధ్యలో మీకు కట్ చేసి చూపిస్తాను. అన్ని వైపులా మంచి ఫ్రై అవ్వాలి ఇలా. చికెన్ బ్రెడ్ పకోడాతో పాటు పచ్చిమిర్చి కాంబినేషన్ చాలా బాగుంటుంది. అండ్ మీ దగ్గర ఏమైనా గ్రీన్ చట్నీ, రెడ్ చట్నీ అలా ఉంటే ముంచుకొని తిన్నా కూడా అదిరిపోతుంది అనమాట. చికెన్ బ్రెడ్ పకోడా తయారీ విధానం: ముందుగా ఒక ప్యాన్లో నూనె వేడి చేసుకొని జీలకర్ర, ధనియాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకొని ఉడికించి తరిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసి ఒకసారి కలిపి బౌల్లోకి తీసుకొని కాస్త గరం మసాలా, ఉడికించిన ఎగ్ని గ్రేట్ చేసి వేసుకొని కొత్తిమీర, ఎగ్గుని కూడా వేసి బాగా కలిపి స్టఫింగ్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో శనగపిండి, పసుపు, సోడా, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి బజ్జీ పిండిలా కలుపుకొని ముందుగా స్లైడ్స్ కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు అన్ని వరుసగా పరుచుకొని తయారు చేసుకున్న చికెన్ మిశ్రమాన్ని మధ్యలో పెట్టి బ్రెడ్ ముక్కతో క్లోజ్ చేసి మధ్యలోకి కట్ చేసి శనగపిండి మిశ్రమంలో ముంచి వేడిగా ఉన్న నూనెలో వేసి రెండు వైపులా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే ఎంతో టేస్టీ అయిన చికెన్ బ్రెడ్ పకోడా రెడీ.